దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ మాసంలో చివరి ఆదివారం దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. మరి ఇలాంటి ఎల్లదెబ్బల వరద కలపకుండా దేవుడు మనను సజీవ లెక్కలో కాపాడి క్షేమంగా ఉంచున్నాం. ఈరోజు లేఖనంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. కొలస్సు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒకసారి అందరూ చూడండి. నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా ఆ వాక్యం మీద చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నేరల ఒకరినొకడు సహించును, ఒకరినొకడు క్షమించును. ప్రభు మిమ్మును క్షమించులాగా మీరును క్షమించును. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. హల్లెలూయా. ఈరోజు మన దేవుని మాటలు మనం వింటున్న మనం ఆత్మీయ జీవితాల్లో ధరించుకోవాల్సిన విషయాలు ఏంటి? కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు ఎరిగిన మనం, దేవుడు ఎరిగిన మనం, యేసుక్రీస్తును మన సొంత రక్షకులుగా అంగీకరించిన మనం ఆత్మీయ జీవితంలో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలంటే, ఇవి కొలస్సి సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు. మొదటగా ఏం ధరించుకోమన్నాడు? జాలి గల మనస్సు. చెప్పండి నాతో పాటు ఏమాటది? జాలి గల మనస్సు. రెండోది దయాళుత్వము. చెప్పండి, అందరి చెప్పండి, దయాళుత్వము. మూడోది ఏంటంట? వినయము. నాలుగోది ఏంటి? సాత్వికము. ఐదోది ఏంటి? దీర్ఘశాంతమును ధరించుకునుడి. ధరించుకోవటం అంటే మనం వస్త్రాలను ఎలాగైతే ధరించుకున్నామో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆయుధాలు ధరించుకుంటాం. ఇశ్రాయేలీయులు పేరేంటి, దావీదు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దావీదు వెళ్ళక ముందర సౌలు రాజు అనే సౌలు, అలాగే దావీదు యొక్క అన్నదమ్ములు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళెవరో యుద్ధంలో ఆ గొలియాతును చూసి భయపడిపోయి యుద్ధం చేయలేక ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు భయపడిపోతూ దూరంగా పారిపోతూ ఉంటారు. ఎవరు? సౌలు అనే రాజు, అలాగే దావీదు యొక్క అన్నలు. అయితే ఒకరోజు నాన్న ఏం చెప్పాడంటే, దావీదు యొక్క నాన్న అన్నలకు ఆహారం ఇచ్చినాయా, అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, కొంచెం ఆహారం తీసుకెళ్ళి ఇచ్చినా అన్నప్పుడు గొర్రెలు కాచే ఈ దావీదు వేరే గొర్రెల కాపరికి అప్పగించి, నేను మరలా వస్తాను, అప్పటిదాకా ఈ గొర్రెలు కాయండి అని చెప్పి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి అన్నలకి ఆహారం ఇవ్వడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఆ గొల్లియాతు అరిచే అరుపులకి వాళ్ళందరూ భయపడిపోతూ పారిపోతూ ఉన్న సమయంలో దావీదు ఎంటర్ అవుతారు. ఆ యుద్ధంలో ఎంటర్ అయ్యి, ఏంటి రాజు గారు వారు అట్లా మాట్లాడుతుంటే మీరేమి యుద్ధం చేయలేంటి? అన్నయ్యలో మీరు ఎందుకు గొల్లియాతు యుద్ధం చేయలేకపోతున్నారు? వాడిని కొట్టవచ్చు కదంటే, మేమేం మా వల్ల కావట్లేదు, వాడేమో 6 అడుగులు ఉన్నాడు, వాడిని మేము వాడి అరుపులకి మాకు భయం వేస్తుంది, మేము యుద్ధం చేయలేకపోతున్నాం అని ఒక భయం లాంటి వాళ్ళలో కలిగింది. అప్పుడు దావీదు అంటాడు, నేను వెళ్తాను గొల్లియాతును చంపడానికి అని అంటాడు. అప్పుడు సౌలు అంటాడు, అయ్యా మేమే యుద్ధ నైపుణ్యం కలిగిన మేమే యుద్ధం చేయలేకపోతాం, నువ్వు ఎలా వెళ్తావు యుద్ధానికి అని అంటే, నేను యుద్ధానికి వెళ్తాను, అదిగో సింహాన్ని చంపాను, ఎలుగుబండిని చంపాను, నా గొర్రెలకు ఆపద వచ్చినప్పుడు నేను వాటిని కాపాడాను, ఈ గొర్రెలను చంపుతానని వెళ్తాను అన్నప్పుడు, సరేనయ్యా ఈ ఆయుధం ధరించుకో అంటాడు.
ఏంటి వస్త్రం, ఈ బాడీకి యుద్ధం, ఆ కత్తులు లేకపోతే ఆ బాణాలు తగలకోకుండా ఒక సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎలాగైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళకి ఈ మొత్తం ఏ బుల్లెట్ తగిలినా కూడా ఇక్కడ ఈ బుల్లెట్ ప్రూఫ్ అనే ఒక వస్త్రం ఆపేసి వాళ్ళని తగలేకోకుండా. అందుకే ఈ బుల్లెట్ ప్రూఫ్ అయిన ఈ వస్త్రం ధరించుకోవడం, తలకేమో కిరీటం పెట్టుకోవడం, కాళ్ళకేమో జోడు తొడుక్కోవడం, చేతుల్లో ఈత పట్టుకోవడం, ఇవన్నీ ధరించుకోమని దావీదుకి ఎవరు చెప్తాడు? సౌలు గారు చెప్తాడు. అంటే ఇవన్నీ నాకు అది వాడుగా లేవు, నాకు అలవాటే లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, శారీరకమైన యుద్ధంలో పాలు పొందుకునేటప్పుడు ఈ ఆయుధాలు అవసరం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈటి కావాలి, కత్తులు కావాలి, ఆయుధాలు కావాలి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క కవచాలు కావాలి, తలకు కిరీటం కావాలి, ఆ తలకు గాయం తగలకోకుండా ఈ సెక్యూరిటీగా మనం పెట్టుకోవాలి. కానీ మనం పోరాడేది శరీరంతో కాదు, మనం పోరాడేది దురాత్మ సమూహాలతో, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. అందుకే ఆత్మీయమైన జీవితంలో మనం అందరం, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలంటే ఇలాంటివి మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటే, మొదటిగా జాలి గల మనస్సు. హల్లెలూయా. జాలి గల మనస్సు. రెండోది ఏం ధరించుకోవాలంట? దయ కలిగిన వారిగా ఉండాలంట. మూడోది ఏం కలిగి ఉండాలంట? వినయం, తగ్గింపు, వినయం కలిగిన వారిగా ఉండాలంట. నాలుగవదిగా సాత్వికం. దావీదు, మోషే నా ఇల్లంతా నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలంట. ఆ తర్వాత అన్నాడు దీర్ఘ శాంతము, ఓపిక, దీర్ఘ శాంతము. దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూడటం అంటే ఓపికతో ఎదురు చూడటం, దీర్ఘ శాంతం. వీటిని మీరేం చేయాలంట? ధరించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా ప్రభు జరిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్వభావం అంటే ఇది వస్త్రం అని కాదు, ఈ ఆత్మీయమైన అలంకరణగా మనం ధరించుకోవాలి. మన మనసు, మన హృదయము, మన యొక్క ఆత్మీయమైన బిడ్డలలో దేవుడు ఎదిగిన మనలో ఏముండాలంటే జాలి గల మనస్సు ఉండాలి. దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలంట? జాలి గల మనస్సు ఉండాలి. జాలి. ఎందుకంటే ఆ జాలి లేనప్పుడు ఇతరులను చూసి, ఇతరుల ఇబ్బందులను చూసి, ఇతరులకు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు, మన స్థితిలో దేవుడు మనకు స్థితి ఇచ్చినప్పుడు, ఇతరులకు సహాయం చేసే ఆ శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చినప్పుడు ఇతరుల మీద మనం జాలి చూపించే మనస్సు మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. తర్వాత ఏమంటారంటే దయ కలిగిన వారిగా, దయ చూపించే వారికి ఉన్నారు. ఇతరుల పట్ల దయ. యేసు ప్రభు ఎవరైనా ఉన్నాడు? ఆయన దయామయుడు, కరుణామయుడు, జాలి గల దేవుడు. హల్లెలూయా. దయగల దేవుడు. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా శిక్షించే దేవుడు కాదు. పాపము చేసి పట్టబడే స్త్రీని కూడా దయ చూపించి ఆమెను క్షమించాడే కానీ ఆమెను శిక్షించే శక్తి సామర్థ్యం యేసయ్యలో ఉండి కూడా ఆమెను శిక్షించలేక ఆమెను ఏం చేశాడంటే క్షమించేసి సమాధానంగా వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. చెప్తాం అందరూ ఒకసారి హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటలు మన జీవితాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తర్వాత వినయము కలిగిన వారుగా, తగ్గింపు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చాలా తగ్గించుకుని జీవించాలి. తనను తాను తగ్గించుకుని వాడు ఏమవుతారంట? హెచ్చించబడతారు. యేసు ప్రభు కూడా పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని మనకి లోకానికి వచ్చాడు. మనం ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు మాత్రమే మనం చూడాలి. ఎందుకంటే ఆయన తగ్గించుకుని వచ్చాడు. తగ్గించుకుని ఈ భూమికి చివరికి నేల మట్టినంత వరకు తగ్గించుకుని ఆయన వచ్చాడు. అందుకే ఆ తగ్గింపు అనేది మనం ఆయనలో చూడాలి. అందుకే అలాంటి స్వభావం కూడా మనం కలిగి ఉండాలి. వినయం, ఆ తగ్గింపు ఎప్పుడైతే మనకు ఉంటుందో, ప్రభువులో తగ్గించుకోవడం, దేవుని పని చేసే విషయంలో కూడా తగ్గించుకోవడం, దేవుని పరిచయం చేసే విషయంలో కూడా తగ్గించుకోవడం, లేదా ఎవరి లోకంలో ఎవరైనా ఏ విషయాలైనా మనం లేనిపోయిన మాటలు అన్నప్పుడు మనం కొంచెం తగ్గించుకుని ఓపిక కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు భరోసా తీర్పు అనేది
తీరుస్తాడు, ఒక శిక్ష దేవుడు వేస్తాడు ఖచ్చితంగా. అందుకే మన హృదయంలో ఇలాంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు అదే చెప్తున్నాడు, వీటిని మీరు ధరించుకోండి. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఎలాగైతే ధరించుకుంటామో దేవుని బిడ్డలమైన మనం ఇవి ధరించుకోవాలి. తర్వాత సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోండి. 13వ వచనం అన్నాడు, ఎవరైనా తనకు హాని చేయ ఒకడు అనుకునేలా ఒకరిని కూడా సహించుకుంటూ ఒకరిని కూడా క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. హల్లెలూయా. ప్రభు మనల్ని క్షమించాడు. యేసు ప్రభు మనల్ని క్షమించకపోతే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. ఎందుకంటే మనిషి భయంకరమైన పాపం చేసిన వాడు. పాపము లేని మనిషి లేడు, పాపము లేని వ్యక్తి లేడు. అందుకే ప్రభు మనల్ని క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి మనం నడిపించాడో మనము కూడా ఇతరులు ఏం చేయాలంట, క్షమించే మనసు మనం కలిగి ఉండాలంట. కుటుంబాల్లో క్షమాపణ, భార్య భర్తల మధ్య క్షమాపణ, సమాజంలో క్షమాపణ. యేసు ప్రభువే చూడండి, ఆయన సిలువలో వెలాడుతూ ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీరిని ఏం చేయమన్నాడు, క్షమించమన్నాడు. అందుకే మనం పోల్చుకోవాల్సింది ఎవరికంటే యేసు ప్రభుని, మరొక వ్యక్తిని ఎవ్వరిని కాదు. అందుకే మనం ఆయన అడుగుజాడలో మనం నడవాలంటే, ఇలాంటి గుణలక్షణాలు మనం ధరించుకోవాలంటే ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించుకునే మనసు ఉండాలి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. ప్రేమ వీటన్నిటి పైన, వీటన్నిటి పైన జాలి గల మనస్సు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, క్షమించుకోవటం, వీటన్నిటి పైన ఏమున్నారంట, ప్రేమ ఉన్నారంట. ఆత్మ ఫలాలలో మొదటిది ఏంటి? ప్రేమ. చెప్పండి, ఏంటది? ప్రేమ, లవ్. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రేమ లేని వాడినైతే ఏమన్నాడు? వ్యర్థుడును. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను గనగనగా మాట్లాడే ఎంతటి వాడైనా ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచు గనగనలాడు తాళమనే ఉండును. హల్లెలూయా. ఎన్ని భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషతో మాట్లాడినా మనిషికి ఏముండాలంటే ప్రేమ ఉండాలి. దానినే దైవికమైన ప్రేమ. ఇంకొక మాట చెప్పాలంటే అగాపే ప్రేమ. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థాన్ని కోరుకోదు, కక్ష కోరుకోదు. ఎప్పుడు దేవుని ప్రేమ ఎప్పుడు క్షమించేదిగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు వినయం లేని వాడు ఉంటున్నాడు. దేవుని ప్రేమ ఎప్పుడు దీర్ఘశాంతం లేని వాడుగా ఉంటాడు. అందుకే వీటన్నిటి పైన ఏం ధరించుకోమన్నాడు? ప్రేమ. ప్రేమ మొదటిది. ఆ ప్రేమ కిందే వినయము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఆశ్రయం, ఇవన్నీ ఉంటాయి. అందుకే మొదట క్రైస్తవుల్లో ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువుని దగ్గరికి వచ్చే మనలో మొదటి ఉండవలసిందంటే ప్రేమ. చెప్పండి, ఏముండాలంట? ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ. అదే ప్రేమ, యేసుని ప్రేమ.
యేసుని ప్రేమ ఉంటే ఇతరులు క్షమిస్తాం. దేవుని ప్రేమ మనలో లేకపోతే క్షమించలేము. క్షమించే స్వభావము ఒక వ్యక్తిలో ఉందంటే అతనిలో ఏముందంటే దేవుని ప్రేమ ఉన్నట్టు. ప్రేమ లేకపోతే అంటున్నాడు, ప్రేమ లేకోకుండా వారు ఎన్ని భాషలతో మాట్లాడినా, మనుషులతో భాషలు మాట్లాడినా, దేవదూతలు అన్ని భాషలతో మాట్లాడినా, ప్రేమ లేకపోతే ఇదంతా శూన్యమే. తర్వాత పేదల పోషణ కొరకు కొండలు పెగిలిపోతల విశ్వాసం ఉన్నా కూడా ప్రేమ లేని వాడైతే వాడు ఏమవుతాడంట, వ్యక్తుడే. పేదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడు అయితే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటినీ తాడుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. హల్లెలూయా. ప్రేమ అనే నిర్వచనము ఈ 13వ అధ్యాయం కొరింథీయుల రాసిన పత్రిక ఈ 13వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటో చాలా స్పష్టంగా పౌలుగా రాశాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడింటిలో గొప్పది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. అందుకే దేవుని ఎదిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ, దైవికమైన ప్రేమ ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ ప్రేమ కలిగిన వాడు ఏమై ఉంటాడంటే జాలిగల మనసు, దయాళత్వమైన మనసు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమించే మనసు వాడిలో ఉంటే, ఎప్పుడు ప్రేమ ఉంటే. ఈ ప్రేమ లేకపోతే ఎవ్వరిని క్షమించడు, ఎవరి మీద జాలిపడడు, ఎవరి మీద దయ చూపించడు, కఠినంగా ఉంటాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు, చాలా మూర్ఖంగా ఉంటాడు, సైతానికి సంబంధించిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ధరించుకోవాలి. ఏమి ధరించుకోవాలి? ఇవన్నీ మనం ధరించుకోవాలి. ఈ వస్త్రం ఎలాగే ధరించుకున్నామో ఈ ఆత్మ సంబంధమైన గుణ లక్షణాలను మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. మరొకటి ఏంటో ధరించుకోవాలో చూద్దాం. బైబిల్లో మరొక మాట, 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడు పేతురు గారు ఇక్కడ మంచి మాట చెప్తున్నారు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. హల్లెలూయా. ఇందాక ఏం ధరించుకోమన్నాడు? ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకోమన్నాడు. ఆ ప్రేమలో జాలిగల మనస్సు, దయాళత్వము, మంచితనము, సాత్వికము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం ధరించుకోమన్నాడు? మీరు క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. ఎవరో యేసు ప్రభు శరీరం మందు ఏం పడ్డాడంట? శ్రమపడ్డాడు. శరీరం, ఈ శరీరం అనే, ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా, ఈ శరీరము ఏ విధంగా శ్రమపడ్డాడు. శరీరం ఏదైతే మనకు ఉందో అలాంటి శరీరము ఆయన ఉంది. ఈ లోకంలో శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. హల్లెలూయా. యేసు ప్రభువును చూస్తే మనం కూడా ఏం పడతామంటే శ్రమ పడతాం. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన్ను అవమానపరిచారు, దూషించారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగులతో గుద్దారు, ఆయనను హేళన చేశారు, ఆయనను కొడా దెబ్బలతో కొట్టారు, ఆయన చిత్రహింసలు చేశారు,
ఆయన రకరకాలుగా ఎన్ని విధాలుగా ఆయన అవమానపరచాలో అన్ని అవమానాలు పరిచారు. ఈయన దెయ్యాలు వెలగొట్టేవాడు అంటే అది హేళనగా మాట్లాడారు. ఈయన తిండిపోతుంట అది హేళనగా మాట్లాడారు. రకరకాలు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా వారికి సమాధానం చెప్పి ఆ వాళ్ళకి ఆ యొక్క సమస్య తీర్చి వాళ్ళకున్న ఏదైతే మాటలు అంటున్నారో వాళ్ళకి క్లారిఫికేషన్ చేసి అలా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత మాటలు అంటున్నా, ఎన్ని అరుస్తున్నా, ఎన్ని కేకలు వేస్తున్నా, ఎంత చెడ్డగా వాళ్ళు తిడుతున్నా, మాట్లాడుతున్నా అవేమి పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ లోకంలో కూడా జాగ్రత్తగా మనం వెళ్తా ఉంటే అనేక కుక్కలు రోడ్డు మీద మురుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, మొరుగుతూ ఉంటాయి. అరిచే కుక్కకు, మురిగే కుక్కలన్నిటికీ నేను సమాధానం చెప్పాలంటే మన జీవితం అక్కడే ఉంటుంది. అందుకే ఈ లోకంలో ఎవరు ఎన్ని అనుకున్నా, ఏమి అనుకున్నా మనం పట్టించుకోకుండా మనకు దేవుడు ఏ పని అప్పగించాడో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఆత్మీయంగా చేసేదా కాదా అని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ప్రతిదీ మనం సమాధానం చెప్పుకుంటే మనం ఎంత క్లారిఫికేషన్ చేసినా ఎవరు మనల్ని అర్థం చేసుకోలేరు. హల్లెలూయా. అది యేసు ప్రభు ఎక్కడైనా క్లారిఫికేషన్ చేశారా? ఎక్కడ క్లారిఫికేషన్ చేయాలి? ఆయన మౌనంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు శరీరము, యేసు ప్రభు శరీరం శ్రమపడ్డాడు. ఈరోజు మనము కూడా ఈ శరీరం ద్వారా ప్రభు కోసం ఏ శ్రమ పడటానికైనా అట్టి మనస్సు అనే ఆయుధంగా మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు కూడా తినము, త్రాగుదము, ఎంజాయ్ చేద్దామంటుంది. ప్రతి కూడా దేవుని కోసం శరీరం నలకొట్టుకోవడానికి ఇష్టపడదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేస్తామనండి, నేను కొంచెం దూరం వెళ్ళి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఆయన వచ్చి ప్రార్థన చేసే లోపు ఏం చేస్తారు వీళ్ళు? నిద్రపోతా ఉంటారు. చూడండి, మందిరానికి వచ్చేటప్పుడు కూడా చూడండి, మందిరానికి వచ్చిన తర్వాత చాలా మంది నిద్రపోతా ఉంటారు. కొన్ని చోట్ల నిద్రపోతా ఉంటారు. అంటే శరీరము అలసట పడిపోయి శరీరము రెస్ట్ కోరుకుంటా ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా సుఖం కోరుకుంటా ఉంటుంది. కానీ ఈ శరీరం నలగొట్టుకునే స్వభావము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన మనస్సునే ఆయన మనస్సు మనం కలిగి ఉంటాం. యేసు ప్రభు శరీరం శ్రమ పడ్డాడు. మరి మనం కూడా శరీరం ముందు ఏం పడాలి? శ్రమ పడాలి. శరీరం ద్వారా వచ్చే ప్రతి పోరాటాలు ఎదుర్కొని శక్తి వాడిగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ బలహీన పడిపోయే వాడిగా మనం ఉంటాం కదా. మీరు క్రీస్తు శరీరం శ్రమ పడ్డాడు కాబట్టి మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకుంది. హల్లెలూయా. ఏంటి ఆ మనసు అంటే, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీద మనదాసు అనుసరించి నడుచుకోలేక దేవుని ఇష్టపూర్వకంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. హల్లెలూయా. శరీరమందు శ్రమపడేవాడు ఏం చేస్తాడు? ఇక పాపము జోలికి వెళ్ళడు. దేవునికి విరోధంగా జీవించడు. అర్థమవుతుందా? దేవునికి అయిష్టంగా జీవించడు. దేవునికి వ్యతిరేకంగా జీవించడు. దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తాడు. అందుకే దాని కింద ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఏమన్నాడు? మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అయిపోయింది. ఒకప్పుడు మనం తెలుసో తెలియదో ఈ లోకానుసారం మనం జీవించాం. విగ్రహానికి సంబంధంగా మనం నడుచుకున్నాం. లోక సంబంధించిన శరీర ఇచ్చల ప్రకారం, పోకిరి చేష్ట ప్రకారం, దురాశతో, మద్యపానంతో, అల్లతో కూడిన ఆటపాటతో, త్రాగుబోతులతో, లేకపోతే రకరకాల విందులు, ఆనందాలతో ఎంజాయ్ చేస్తాం. ఇక చాలు. దానిని అన్ని జనుల ఇష్టం ప్రకారం మనం గతించిన కాలం చాలు. కానీ ఇప్పుడైతే మనం దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునిలో వచ్చిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు ఎవరు కలిగి ఉండకూడదు. చూడండి, దేవుని వాక్యం చూడండి,
ఎప్పుడైతే దేవునికి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటామో అప్పుడే మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఈ ఈ లోక సంబంధించిన ఆ శాస్త్రం ప్రకారంగా మనం మనిషి ఎప్పుడైతే నడుచుకుంటాడో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇలాగ పోకిరి చట్లు చేస్తూ దురాశలతో మద్దు పానాలతో చూడండి, ఈరోజు మందు కొట్టేవాళ్ళు కూడా ఈరోజు చాలా మంది మందు కొడుతూ మందిరానికి వెళ్తూ మందు కొడుతూ, లేకపోతే చాలా పాపం చేస్తూ దేవుడి మందిరానికి వెళ్తూ, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టమైనది కాదు. శరీరమంతో నీ శరీరము నలగ కొట్టుకుని దేవుని కొరకు సాక్షిగా ఉండే వ్యక్తులుగా మనం ఉండాలి, కానీ శరీరమంతో సుఖం మనం కోరుకోకూడదు. అందుకే యేసయ్య ఆయన శరీరమును ఈ లోకంలో ఎంత నలగొట్టుకున్నాడో అంతగా నలగొట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చేద్దాం అందరూ, హల్లెలూయా. కాబట్టి ఏం ధరించుకోవాలి? మొదటిగా ప్రేమ అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. రెండవది, యేసు ప్రభు ఈ భూమి మీద ఎలాంటి శ్రమ పడ్డాడో అలాంటి శ్రమను కూడా మనం పొందుకుని ఆ శ్రమని ఆయుధంగా మనం ధరించుకుని మన జీవితంలో ఏం చేయాలంట? ముందుకు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక రండి, మళ్ళా కొలస్సీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయము 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. మొదటిగా ధరించుకునే ఏం ధరించుకోవాలో చెప్పారు. ఏం ధరించుకోమన్నాను? ఏం ధరించుకోమన్నాను? చెప్పండి, ఏం ధరించుకోమన్నా? వినండి జాగ్రత్తగా వింటే, చెప్పేటప్పుడు నా ఎంత చూస్తా ఉంటే కాన్సన్ట్రేషన్ పెట్టి వింటా ఉంటే అర్థం అవుతాం. కొంతమంది ఎలాగంటే మనిషి ఇక్కడే ఉంటుంది, ఇంటికడ ఏం జరుగుతుందో ఏంటో, అలా వేసాను లేదో, గడిపెట్టానే లేదు, ఇప్పుడు రాత్రి అయిన తర్వాత అటెళ్ళాలి ఇటెళ్ళాలి, లేకపోతే ఆ పని చేయాలి ఈ పని చేయాలి, మనసు అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ మనిషి ఇక్కడే. ఆయన వేరే ఊళ్ళో ఉంటాడు, ఆయన ఏం చేస్తున్నాడు, అలా తిన్నాడా లేదు, టిఫిన్ చేశాడు, మనిషి ఇక్కడే. కానీ మనసు అంతా పిల్లలు ఏం చేస్తున్నాడు, మా ఆయన ఏం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము మన బుర్రలోకి ఫీడైతేనే వాక్యం అర్థమవుతుంది. చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఆయన చూడండి, స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు పిల్లలు ఏం చేయాలి? టీచర్ మొహం, ఆ మొహం నల్లగుందా తెల్లగుందా ఎలాగుందా మనం అవసరం. ఆ టీచర్ ఏం చెప్తాడో ఆయన మొహం చూస్తాం, అంతే కదా. టీచర్ ఏం చెప్తాడో చూడాలి. టీవీ సీరియల్ వచ్చినప్పుడు అటు ఇటు చూస్తామా? ఎందుకంటే శ్రద్ధగా చూస్తాం. ఏ సీన్ మిస్ అవుతుందో, ఏ జోక్ మిస్ అవుతుందో, ఏ పని అది ఆ యొక్క ప్రోగ్రామ్ మిస్ అవుతుందో శ్రద్ధగా చూస్తాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ధరించుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం కొన్నిటిని ధరించుకోవాలి. ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే ఏం ధరించుకోవాలో చెప్పారు. జాలి గల మనస్సు ధరించుకోవాలి, వినయము ధరించుకోవాలి, దీర్ఘశాంతం ధరించుకోవాలి, దయాళత్వము ధరించుకోవాలి. అసలు వీటన్నిటిపైన ఏం ధరించుకోమన్నాను? ప్రేమ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయి అవసరం లేదు. ప్రేమను గుర్తుపెట్టుకోవాలి. ఏం ధరించుకోవాలి? ప్రేమను ధరించుకోండి. ఈ ప్రేమ కింద అన్నీ ఉంటాయి. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ తగ్గించుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది. కాబట్టి ఏం ధరించుకోవాలి? మనం ప్రేమ ధరించుకోవాలి, దేవుడి ప్రేమ ధరించుకోవాలి. రెండోది ఏం ధరించుకోమన్నాను? దేవుడు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి మనము కూడా అట్టి మనసు అనే ఆయుధముగా మనం ధరించుకోవాలి. అంటే మనము కూడా
ఆయన శరీరంలో ఎలా శ్రమ పడ్డాడు, మనము కూడా ఆయనే శ్రమ పడితే నా శరీరం ద్వారా నేను కూడా శ్రమ పడి అవసరమైతే నా శరీరం అలా కొట్టుకోవడానికి నేను ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరం ముందు శ్రమ పడ్డాడు. ఈరోజు మనిషికి సుఖం ఎక్కువ కోరుకుంటున్నాడు. శ్రమలో శరీరంలో కనీసం నలగపోకుండా, శరీరము కొంచెం కూడా నలగపోకుండా కనీసం సుఖమైన భక్తి కావాలి ఈరోజు విశ్వాసం. అలాంటి భక్తి కాదు. నీ శరీరం ద్వారా కొంత నువ్వు నలగొట్టబడితేనే, నువ్వెంత నలగొట్టబడితేనే అంత ఆశీర్వాదం. రోడ్లో పిండేసాం, ఏం చేయాలి? దంచాలి. దంచుకోకుండా నీకు అట్లు వస్తాయా? దాన్ని ఏమంటారు, అలసి వస్తాయా? రావు, ఏమి రావు. వాటిని వేసి దంచాలి, పచ్చడి చేయాలి. దొండగా పచ్చడి, టమాటా దొండగా పచ్చడి చేయాలి. ఏం చేయాలి? అలా వేసి అలా తీసేస్తావా? అలా వేసి అలా తీసేస్తే ఆ టేస్ట్ ఏం రాదు. అటు లోపల వేసి బాగా దంచాలి. నూరుపు పచ్చడి అయితే సూపర్ ఉండేది. ఇప్పుడు అంతా మిక్సీ పచ్చడి అయిపోయింది. మిక్సీ పచ్చడి పెద్ద టేస్ట్ ఉండట్లేదు. అదే దాంట్లో రోగంలో వేసేసి ఆ రోల్లో వేసి చక్కగా రుబ్బుతూ తింటే అది టేస్ట్ వేరే ఉంటాం. నలగ కొట్టబడే స్వభావం అలా క్రీస్తులు ధరించుకునే స్వభావం. మొదటిగా ప్రేమను మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. క్రీస్తు శ్రమపడ్డాడు కాబట్టి మనం కూడా అలాంటి స్వభావాన్ని ధరించుకోవాలి. నేను మళ్ళీ అడుగుతాను, రెండవ మాట చెప్తున్నాను. మనం చదువుకున్నమాట కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచ్చింది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ ఏం చేయమన్నాడు? విసర్జించండి. ఇందాకేమో ధరించుకోవాలని చెప్పాను, ఇప్పుడు ఏం చేయమన్నాను? విసర్జించండి అంటే విడిచిపెట్టండి. చూడండి, ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళినా కూడా వారు నోటి నిండా చాలా మంచి మాట వస్తాం కదా, చాలా స్వీట్ మాట వస్తాం, చాలా మధురమైన మాట వస్తాం. అసలు ఎంత చక్కగా మాట్లాడతారు అంటే, ఎంత పచ్చి బూతులు మాట్లాడతారు. చూడండి, ఎంత బూతులు అంటే టేబుల్ పెట్టి ఆ బూతులు రికార్డింగ్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఇతరులను దూషించడం, మీ నోట బూతులు, వీటన్నిటినీ ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలంట? అంటే విడిచిపెట్టాలి. ఇందాక ధరించుకోవాలి, వీటినేమో విడిచిపెట్టాలి. ఒక రాత్రి ఒక ప్రార్థన చేయడానికి వెళ్ళారు. తల్లి గారు రమ్మంటే వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చెప్పే కంప్లైంట్స్ ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మగారు, ఆమె 65-70 సంవత్సరాలు, ఈమెకు 45-50 మధ్యలో ఉండేది. వీళ్ళకి 2 పిల్లలు. ఆ ముసలమ్మ అంటే ఈమె యొక్క తల్లి గారు వచ్చినప్పుడల్లా ఇట్లా అనేదండి. కూతురింటికి వచ్చి కూతురు కుటుంబం చూసి తింటా అంటాడు ఎవడన్నా. అంటే కూతురు అనొచ్చా, తల్లి కోడలు అలా, కోడలు కూడా అనొచ్చా? ఇట్లా అనిద్దండి. అల్లుడు చూశాడంట, చూసి ఏంటి మీ అమ్మ వచ్చిన ఇట్లా అనేది, మన సుఖంగా ఉండడానికి సుఖంగా ఉండడానికి ఇష్టం లేదా? మనం మంచిగా ఉండడానికి ఇష్టం లేదా? అమ్మ అంతేలే, నీకు తెలియదు, మా అమ్మ నాన్నదే అని ఓటించిందంట. తర్వాత నీకు చూపిస్తాను కానీ ఒకసారి ఇట్లా అంటున్నాను. ఎప్పుడు గురువుదా ఉండేదండి. ఇంట్లో వచ్చిన కానించి గురువుదా ఉంటుంది. గొడవలో ఎత్తుతాను అంటే ఇది టైపోవాలి ఏదేదో శాపరార్థాలుగా అందులో మాట్లాడతా మనసులో అనుకోవడం. ఆయన అంటున్నాడు, ఇప్పటి వరకు పెద్దదిలే, అత్తగారు పెద్ద ఉంటే చాలా మర్యాద ఇచ్చి చక్కగా గౌరవించాను. ఇప్పటి వరకు నా ఇంటికి వచ్చి నా కుటుంబాన్ని చూసి ఎత్తుతాడటం ఏంటో, పడవటం ఏంటో అని నేను మర్యాద ఇవ్వడం మానేశాను అంటున్నాను. హల్లెలూయా. ఇంకొక విషయం, ఎందుకు చెప్పారంటే ఈ విషయం, ఆమె ప్రార్థనకి వెళ్ళేదంట. వాళ్ళ అత్తగారు ఎక్కడికి వెళ్ళేదంట? ప్రార్థనకి వెళ్ళింది. వీళ్ళిద్దరు ప్రార్థనకి వెళ్ళాల, కానీ ప్రార్థన అంటే గౌరవం. మనం వెళ్తే ప్రార్థన చేయించుకుంటారు, చక్కగా మంచిగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. దేవుడు అంటే అభిమానం. ఇంకా ఆమె చెప్తుంది,
దేవుడి వాక్యం, టీవీలో వాక్యం వింటా అయ్యా దేవుడు ఇట్లా చెప్తారు కదా, ఎవరిని దూషించుకోవాలి అంటారు కదా, ఎవరిని గాయపరచుకోవాలి, ఎవరిని హాని చేయాలి. మరి మమ్మీ ప్రార్థనకి వెళ్ళినాము, ప్రార్థనకి వెళ్ళిన అమ్మ కూడా విచిత్రమైన అర్థం కావట్లేదు. నేను అన్నాను, కొంతమంది అట్టట్టే అంటారు అమ్మా, అంటే సరైన భక్తి లేదు వాళ్ళకి. సరైన భక్తి లేని వాళ్ళు అట్టట్ట అంటారు, అట్టట్ట మాట్లాడతారు. భక్తి కలిగిన వాళ్ళు అలాగే మాట్లాడరు. హల్లెలూయా. ఈమె వాళ్ళ జీవితము చాలా భయంకరం. చూడండి, ఈరోజు చాలా మంది ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళ నోటి నుంచి ఎంత మధురమైన మాటలు వస్తాయో, అంటే ఎంత బూతులైన మాటలు వస్తాయో, ఎంత దోషమైన మాటలు వస్తాయో. ఇక వాళ్ళకి ఆడ మనిషి అయిపోయింది, కానీ అదే మగ మనిషి అయితే వెళ్ళి గుడ్డలు ఉంచేంత ఆ బూతులతో కుటుంబాల వ్యక్తులు ఈరోజు మా లోకంలో చాలా మంది కనపడతా ఉంటారు. అందుకే వీటిని ఒకవేళ మనలో ఏదైనా ఉంటే వాటిని ఏం చేయమన్నాడు? విసర్జించండి, విసర్జించండి. మీలో ఆ కోపము కానీ, ఆగ్రహము కానీ, దుష్టత్వము కానీ, దోషము కానీ, మీ నోట బూతులు. ఇంకా ఆమె ఏం చెప్పింది తెలుసా? నీ పిల్లల పెళ్లి కాకుండా చచ్చిపోతాం అన్నాడు. భయపడుతుంది, నీ పిల్లలకి పెళ్లి కాకుండానే చచ్చిపోతామన్నట. ప్రార్థనకి వెళ్ళే తల్లి అంటే ప్రార్థనకి వెళ్తున్నా దెయ్యం పంపుడికి వెళ్తున్నాను. ప్రార్థనకి వెళ్తున్నాను. ప్రార్థనకి వెళ్తే గొప్ప విషయం కాదు, మనసు మార్చుకున్నవాడే గొప్పవాడు. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళే ఒక తల్లి ఒక కూతురు ఇంటికి వెళ్ళి కూతురు క్షేమం కోరుకోవాలి, లేదా కోడలి ఇంటికి వెళ్ళి కోడలి ఇల్లు క్షేమం కోరుకోవాలి, బిడ్డలు క్షేమం కోరుకోవాలి, బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవాలి. కానీ నీ ఇద్దరు పిల్లల పెళ్లి కాకుండా నువ్వు చస్తావని శాపాత్ర పెడుతుందంట. ఆయన అన్నాడు, అసలు ఏమన్నా నా భార్య తల్లేనా అన్నాడంట. నీకు పుట్టినామేనా లేకపోతే ఎక్కడ తీసుకొచ్చామా అన్నాడంట. అంటే ఎంత ఘోరంగా ఆమె మాట్లాడుతుందో. మరి ప్రార్థనకి వెళ్ళి ఆమె, అందుకే ప్రేమైన దేవుడు ఉంటారా, తలచీర కట్టినంత మాత్రాన భక్తి పనులు, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన భక్తి పనులు కాదు, వాళ్ళ నడవడిక. నిన్న ఒక ఆయన, ఒక పాస్టర్ గారు ఒక వాయిస్ రికార్డ్ పెట్టాడు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడి ఎలా మాట్లాడంటే, నాయనా, అయ్యా, నాయనా అని చాలా వినయముగా, చాలా తగ్గింపుగా, అంటే ఎంత అంటే అతిభక్తి అన్నమాట. కొంతమంది జనాలు ఎవరు నమ్ముతున్నారంటే అతిభక్తులు నమ్ముతున్నారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారిని ఎవరు నమ్మట్లేదు, వాస్తవం చెప్పేవారు నమ్మట్లేదు. అమ్మా, నాన్న, అయ్యా, నాయనా, ఆయన నాకు పెట్టాడు, వాయిస్ పెట్టాడు. ఎంత పద్యవాడు దరిద్రత పాస్టర్ గారు అంటున్నాడు. నేను చెప్పాను, ఆయన పరిస్థితి అంతేలేండి, మన జీవితాలు అంతేలేండి, మనకెందుకులేండి పాస్టర్ గారు అని చెప్పారు. చూడండి, ఈరోజు అతిభక్తి, అతి వినయం కూడా చాలా డేంజర్. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనుషులే కష్టం. ముక్కుసూటిగా మాట్లాడేవాడు కొంచెం కఠినంగా ఉంటాడు, వాస్తవం చెప్తాడు, కొంచెం గాయపరచవచ్చు. ఆ సమయంలో వీడిని గాయపరచవచ్చు, కానీ భవిష్యత్తులో ఆయన చెప్పేది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ తల్లి ఇలాగ మాట్లాడుతున్నాడు, కానీ మనము అలా ఉండకూడదు. అందుకే మీ నోట అలాంటి బూతులు రాకూడదు, అలాంటి మాటలు రాకూడదు. ఇక ఆమె దెబ్బకి అన్నదే, అయ్యా అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కావాలి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం కావాలి, చూసి పెట్టండి అయ్యా. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళైనా పర్లేదు అంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళలేదు ఇంకా మంచిది అంటారు. వీళ్ళు ఇంకా ప్రార్థన రాలేదు, మందిరానికి రాలేదు, చర్చికి రాలేదు, బాప్తిసం తీసుకోవాలా, తీసుకొని వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళైనా పర్లేదు. వీళ్ళు వాళ్ళ యొక్క కులం, వాళ్ళకి పది వేరు అయినా కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళైనా పర్లేదు. నా కొడుకుకి మంచి సంబంధం ఉంటే చెప్పండి, నా కూతురికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి అంటున్నాను. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని మా రోజుల్లో మనకు కావాల్సింది కలర్ కాదు, క్యాస్ట్ కాదు, డౌరీ కాదు, గుణం కావాలి. గుణము కలిగిన అబ్బాయి, గుణము కలిగిన అమ్మాయి కావాలి. ఆ గుణము, ఆ అబ్బాయి, గుణము కలిగిన అమ్మాయి ఎవరు చూపిస్తారంటే దేవుడే అది చూపిస్తాడు.
దేవుడే అది సిద్ధపరుస్తాడు. ఆ టైం వచ్చేంత వరకు మన ఓపికతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తా ఉండమే. ఖచ్చితంగా నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. ఖచ్చితంగా దేవుడు నువ్వు అనుకున్న రీతిగానే ఒక ప్రార్థన పడే వ్యక్తి నాకు కావాలి, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. ప్రార్థన లేని అమ్మాయి కావాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా ప్రార్థన తీసుకొస్తాడు. ప్రార్థనకు రాని ఈ భార్య భర్తలు అంటున్నారు, ప్రార్థనకి వెళ్ళే అమ్మాయినా మాకు కట్న కానుకలు ఎక్కువ అవసరం లేదయ్యా, చక్కగా పొదిగా చక్కగా ఉంటే చాలు, అమ్మాయి అబ్బాయి పండించుకున్న ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే చాలు, అంతకంటే ఇంకేమీ వద్దు. నేను ఆశ్చర్యపోయిన వాళ్ళ మాటలు. ఎందుకంటే చర్చికి రాని వీళ్ళే ఎంత చర్చికి వెళ్ళే బిడ్డలు కావాలని అడుగుతుంటే, చర్చికి వచ్చిన వాళ్ళు కూడా చర్చి పిల్లలను చూసుకోకుండా ఏ లోకం సంబంధించిన బిడ్డలు మనం చూసుకుంటామంటే మన భక్తి ఏమైపోతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ప్రేమ దేవుని బిడ్డల గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వీటిని విసర్జించండి, కోపం మానండి, ఆగ్రహం విడిచిపెట్టండి, దుష్టత్వం విడిచిపెట్టండి, దోషం విడిచిపెట్టండి. మీ నోట బూతులను వీటన్నిటిని ఏం చేయమన్నాడంటే విసర్జించండి. మరొక మాట మనం చదువుదాం. దేవుని వాక్యం 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. చూడండి, అట్టి వారిని విసర్జించుము. నేర్పు లేని మూర్ఖుల వితర్కములు జగడాలు పుట్టించు అని ఎరిగి, ఈ జగడాలు పుట్టించే వారిని మనం తెలుసుకుని అలాంటి వారితో మనం ఏమేమిందంటే వారిని విసర్జించాలి. ఎందుకంటే పద్దాక జగడాలాడుతూ మనమేడబడుతున్నాం. అందుకే మనుషులు మనకు రకరకాల మనుషులు కనబడుతూ ఉంటారు. అలాంటి మనుషులతో నువ్వు దూరంగా ఉండు, వారిని విసర్జించు అంటున్నాడు. మరొక మాట చదువుతాం. తీతు రాసిన 3:10. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. చూడండి, మతభేదాలు కలిగించు మనుషులకి. చూడండి, ఈరోజు చాలా మంది మతభేదాలు కలిగించేస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, గొడవలు సృష్టిస్తూ, సమాజంలో దేశంలో సమాధానం లేకపోకుండా గొడవలు సృష్టిస్తున్న వారితో ఏమన్నానంటే, 1-2 మార్లు వారికి బుద్ధి చెప్పినా వారు వినకపోతే వారిని ఏం చేయమన్నాడు? విసర్జించు. చూడండి, మన జీవితంలో ఎవరైనా మంచి చెప్పే మన మాటలు పెంచలేదనుకోండి, వదిలిపెట్టేయడమే. మనం చేసేది ఏం లేదు. మనం చెప్తున్నాం, మంచి మాట చెప్తున్నాం, మంచి మార్గం ఇది, సత్యమైన మార్గం, జీవమైన మార్గం, ఈ మార్గంలో నువ్వు వస్తే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నిత్యరాజ్యానికి మీరు వస్తారా అని మనం చెప్పినప్పుడు వారు వింటే ఓకే, వినకపోతే విన్నంతసేపు విన్నంతగా వారు వినినా వినక మనం చెప్తూ ఉంటాం. కొద్ది రోజుల తర్వాత వారు వెనక ఇంకా మూర్ఖత్వం ఉన్నాయంటే వాడిని అప్పగించేది, దేవుడిగా సైతాన్ని అప్పగించేది. అందుకే పౌలు గారు అంటారు, మీరు చెప్పండి చెప్పండి చెప్పండి, ఆ తర్వాత సైతాన్ని అప్పగించారంట. అందుకే అలాంటి వారితో మీరు ఎలా ఉన్నారంటే దూరముగా ఉన్నాయని అంటున్నారు. హల్లెలూయా. మొదటిగా ధరించుకోమన్నాను, రెండోది విసర్జించమన్నాను, మూడోది ఏం చేయమన్నానంటే లాస్ట్ చదువుకుని ప్రార్థించాను. కొలస్సీ రాసిన పత్రిక మళ్ళా 3వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములు, అపవిత్రతలు, కామాతురతలు, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొనుచుండిరి. హల్లెలూయా. ఇక చూడండి, కొంతమంది ఇలా అంటున్నారంట, భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా చారత్వం కలిగిన వారిగా ఉంటారంట, అపవిత్రత కలిగిన వారిగా ఉంటారంట, కామంతుల కలిగిన వారిగా ఉంటారంట, దురాశల వారిగా ఉంటారంట, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి.
హల్లెలూయా. ఎందుకంటే వీటిని చంపేయాలి. మనం భక్తులు ఎదగాలంటే వీటిని చంపాలి, ఇందాకేమో విసర్జించాలి. ఫస్ట్ ఏమో ధరించుకోవాలి. ఆమె ఒకటేమో ధరించుకోమన్నాను, రెండోదేమో విసర్జించమన్నాను, మూడోది పూర్తిగా చంపాలి. చంపకపోతే మళ్ళా అది పెరిగి చూడండి, ఒక పొలంలో వరి విత్తనాలు ఉంటాయి. వరితో పాటు కొన్ని పంట నాశనం చేసే కొన్ని మొక్కలు ఎదుగుతాయి. వాటిని ఏం చేయాలంటే మందు కొట్టి ఆ యొక్క చెడు మొక్కలను చంపవేస్తారు. చంపపోతే ఈ వరి గడ్డలతో పాటు ఇవి కూడా పెరిగి ఇవి బాగా పంట పండలేకోకుండా ఈ చెడు మొక్కలు వీటిని అణిచివేస్తాయి. అందుకే రైతు ఏం చేస్తాడంటే మందు కొట్టి ఈ చెడు సంబంధించిన పంటలు నాశనం చేసే వాటన్నిటిని మందు పెట్టి చంపేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పీకేస్తే మళ్ళీ వస్తాయి. అందుకే పీకడం ఏం చేస్తాడు, మందు కొట్టి చంపేస్తాడు. మన భక్తిలో కూడా కొన్నింటిని చంపాలి. చంపకపోతే మన భక్తిలో మనం ముందుకు వెళ్ళలేము. ఈరోజు చాలా మంది ఘోరమైన పాపంలో పడిపోతున్నారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా, దేవుడితో నడిచేవారు కూడా, చాలా వాక్యము చెప్పేవారు కానీ, వాక్యం వినేవారు కానీ, మందిరానికి వెళ్ళేవారు కానీ చాలా చాలా ఘోరమైన పాపంలో సైతాను పడవేస్తుంది. అదేంటి అంటే వాటిలో జారత్వము. పౌలు గారు అంటారు మాట కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో ఘోరమైన పాపము చూశారంట. ఏంటంటే భయంకరమైన పాపం. మొదటి కొరింథీ ఐ థింక్ 5వ అధ్యాయము 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒక్కడో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అతి జారత్వము అన్ని జనుల్లో లేదు తను. అంత ఘోరమైన పాపం. తల్లి ఎంత జాగ్రత్తం అంటే ఈ అప్పుడున్న కొంతమంది ప్రజల్లో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. తండ్రి భార్య అంటే తల్లి. అని తల్లితోనే అతను ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు, జాగ్రత్తం. ఈరోజు వార్తలు ఎక్కడ చూసినా వరస లేదు, వాయా లేదు, చిన్నపిల్లలు లేదు, ముసలోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, కుర్రోళ్ళు లేదు, అన్నయ్యాలు లేదు. బైబిల్లో ఒక ఆయన చెల్లెల మీద మోసపడ్డాడు, తామాల మీద మోసపడ్డాడు. ఆమె దావీదు తెలిసింది అంటే దావీదుకి ఏమని తెలిసిందంటే చెల్లెల కొడుకు, దావీదు కొడుకు అవుతాడు, తామర కూడా చెల్లెల కూతురు అవుతుంది. ఈ అన్న ఏం చేస్తాడంటే తామర మీద చెల్లెల మీద మనసు పడి నటిస్తాడు. చెల్లెలు వచ్చి నాకు వంట తీసి పెట్టాలి, చెల్లెలు వంట తినాలి, చెల్లెలు వంట తింటేనే నాకు ఆరోగ్యం బాగుంటుందని నాటకాలు ఆడాడు. వీడేసే నాటకాలకి ఒకడు సపోర్ట్ చేశాడు. వాడు తగ్గట్టుగా నటించాడు. నటించి దావీదు గారి కబురు పంపించాడు, అయ్యా వాళ్ళ చెల్లెలు వచ్చి వంట వండితే చక్కగా తింటాడంటయ్యా, కొంచెం యోగక్షేమాలు తెలుస్తుందంటయ్యా, చెల్లెలు కదా అంటే చెల్లెలే కదా ఇద్దరు పరిచయం చేసిందేమని పంపించాడంట. చెల్లెలని పంపిస్తే వీడు అదే ఆ అవకాశం కోసం చూస్తూ చెల్లిని అనేది చూడకోకుండా అతడు తన చెల్లితో పాపం చేస్తాడు. అప్పుడు ఆమె అన్నా ఇంత ఘోరమైన పాపము ఇశ్రాయేల్ ఎక్కడ లేదన్నా అని ఎంతో అన్నతో వాదిస్తాము. ఈరోజు చూడండి, వార్తలు ఎక్కడ చూసినా, ఏ వార్తలు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఏ ఛానల్లో చూసినా ఘోరమైన పాపం జాగ్రత్త ఎక్కువ వినపడుతున్నాయి. ఎందుకంటే పాపం విస్తరించిపోతుంది. అందుకే ఈ రోజుల్లో మనిషి చంపే విషయం చంపట్ల. జాగ్రత్తలను చంపేయాలి, అపవిత్రతను చంపేయాలి, కాముదలను చంపేయాలి, దురాశను చంపేయాలి, విగ్రహారాధనైన ధనాపేక్ష, ధనం ఆశ. ధనాశ అనే దేంతో పోల్చుకుంటే సార్ విగ్రహారాధన అంటే డబ్బు. దేవుడి కన్నా ఎక్కువ డబ్బును ప్రేమిస్తే అది విగ్రహారాధన అయిపోతుంది.
అందుకే అంటున్నాడు, విగ్రహారాధనైన ధనాపేక్షను కూడా మీరేం చేయాలి? చంపివేయాలి. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే వీటిని చంపాలి. చెప్పండి, ఏం చేయాలి? చంపివేయాలి. ఎప్పుడు దాకా? మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు. మన శరీరము పాపం చచ్చేంత వరకు ఈ పాపం మనలో పనిచేస్తా ఉంది. ఈ పాపముతో ఉన్న ఈ శరీరాన్ని అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను నా శరీరాన్ని ఏం చేస్తానంట? నలగ కొట్టుకోవడానికి ఇష్టపడతాను. భక్తులు ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే వీటన్నిటిని, ఇలాంటి కోరికలను ఏం చేయాలంట? చంపివేయాలంట. అలాంటి కోరికలను విసర్జించాలి. ఆత్మ సంబంధమైన వాటినేమో ధరించుకోవాలి. వినండి, ఆత్మ సంబంధమైన వాటినేమో ధరించుకోవాలి, శరీర సంబంధమైన వాటినేమో విసర్జించాలి. శరీర సంబంధమైన వాటిని దేవునికి ఇంకా దూరం చేసే వాటిని ఏం చేయాలంటే చంపివేయాలి. ఈరోజు ఆ చంపేసే స్వభావం ఈరోజు యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు బాత్రూమ్ లో ఎగ్జామ్ రాస్తా ఉంటుంటే బాత్రూమ్ వెళ్ళి బిడ్డలు కనేసినారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసే ఎగ్జామ్ రాసే అమ్మాయి బాత్రూమ్ లోకి వెళ్ళి టాయిలెట్ కి వెళ్ళి బిడ్డలు కనేసినారు. చిన్న 5-6 గంటలు 7 గంటలు సంథింగ్. ఇవన్నీ వార్తల్లో వచ్చే వార్తలే. అందుకే లోకంలో పాపం అనేది ఎక్కువైపోతుంది. కానీ దేవుని తిరిగిన మనం ఇలాంటివి మనకు రానికోకుండా వాటిని ఏం చెప్పన్నాడు? చంపివేయండి. ఎలా చంపాలి? లాస్ట్ మాట పౌలు గారు చెప్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం లాస్ట్ మాట చదువుతున్నాం. మనందరం మనం చంపగలుగుతామా? చంపలేము. మరి ఎలాగా ఇది సాధ్యమైంది అంటే 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. చూడండి, దేని చేత చంపాలంటే శరీర క్రియలు? ఆత్మ చేత. చెప్పండి ఈ మాట అందరూ, ఆత్మ చేత. చెప్పండి అందరూ ఈ మాట, ఆత్మ చేత. మళ్ళా చెప్పండి, దేని చేత? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన. అది ఇంపార్టెంట్ మాట. మనందరం మనం దేనిని జయించలేం. బలహీనతలు మనిషి, మనందరికి బోల్డ్ బలహీనతలు. బలహీనత లేని మనిషి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఆ బలహీనతను మనం ఓవర్కమ్ చేసి వాటిని అధిగమించాలంటే మనకి దేవుని ఆత్మ బలము కావాలి. హల్లెలూయా, ఆత్మశక్తి కావాలి. అందుకే అన్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించితే మీరు చస్తారు. అయితే ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత, దైవిక శక్తి చేత శరీరపు క్రియలను మీరు చంపినలా మీరేమవుతారు? జీవిస్తారు. హల్లెలూయా. యేసేపు ఆత్మ చేత శరీరపు క్రియలు ఏం చేశాడు? చంపాడు. పోతీఫరు భార్య యేసేపును బలవంతం చేసినప్పుడు ఆ పాపము చేరిపోకుండా దేవుని భయం కలిగిన వాడే అక్కడి నుంచి పారిపోయాడు. కారణం దేవుని ఆత్మ చేత. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటామో, జాగ్రత్తగా దేవుని ఆత్మ చేత మనం కలిగి ఉంటేనే ఈ లోకంలో ఉన్న ప్రతి టెంప్టేషన్స్ ను, ప్రతి బలహీనతలను, లేదా ప్రతి శోధనలను, ప్రతి విధమైన ఆ శాప పాపమును జయించాలంటే మన వల్ల కాదు. కానీ మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆమేన్. ఏం కావాలంట? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి ద్వారానే దావీదు గొల్యాతును చంపాడు. ఆ శక్తి ద్వారానే యేసేపు పాపాన్ని జయించాడు. హల్లెలూయా. ఈ శక్తి ద్వారానే పేతురు నిలబడి ప్రార్థన వాక్యం చెప్తుంది. కానీ ఆ కొర్నేలి ఇంటిలో వారందరి మీదకి దేవుడి ఆత్మ కుమ్మరించబడింది. ఈ శక్తి ద్వారానే పేతురు నడుస్తుంది. కానీ పేతురు నేరపడగానే ఆ రోగులుగా వచ్చిన వారందరూ ఏమైనా స్వస్థపడ్డారు. హల్లెలూయా. ఒక మనిషి, పిల్లి లాంటి మనిషి పులిగా మారాలంటే,
బలహీనమైన మనం బలవంతులుగా మారాలంటే నీ బలం సరిపోదు, నీ నీ జ్ఞానం సరిపోదు, నీ తెలివి సరిపోదు. ఈ లోక సమస్యలు కానీ, శోధనలు కానీ, టెంప్టేషన్స్ కానీ, బలహీనతలు కానీ, లేకపోతే ఈ పాప ఇచ్చలు కానీ ఏది జయించాలన్నా నీకైనా నాకైనా దేవుని శక్తి కావాలి. ఆమేన్. ఆ శక్తి లేకపోతే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. అందుకే దినదినము మనం ఏమడగాలంటే దేవుని శక్తి చేత నేను నింపబడాలి. ఆమేన్. ఈరోజు అడుగుదాం, ప్రభువా ఈ లోకములో ఎదురయ్యే ఏ శోధనలో నేను పడిపోకుండా, ఏ యొక్క పాపపు క్రియలు, ఏ యొక్క దోషణ, ఏ మా నోట ఏ బూతులు, లేకపోతే ఏ అపవిత్రమైన మాటలు, ఏ యొక్క నీకు విరోధమైన పనులు, ఆలోచన, తలంపులు ఏది రానిపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ ఆత్మ చేత వీటన్నిటిని మేమేం చేయాలంట? జయించాలి. ఆమేన్. మొదటిగా ఏం చేయాలి? ధరించుకోవాలి. రెండోది ఏం చేయాలి? విసర్జించాలి. మూడోది ఏం చేయాలి? చంపాలి. చంపే వారిని చంపుకోకుండా వదిలిపెడితే అదే మనకు శాపమై మన మెడకు ఏమవుతుందంటే ఊరేగుతుంది. అందుకే దేనిని చంపాలో, దేనిని విసర్జించాలో, వేటిని ధరించుకోవాలో అవి మనం చేస్తే మన ఆత్మీయ జీవితం చక్కగా ముందుకు వెళ్తాం. ఆమేన్. అట్టి జ్ఞానం దేవుడు అందరికీ అనుగ్రహించినగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరి తలలో వచ్చినట్లయితే హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఏమి ధరించుకోవాలో, ఏమి విసర్జించాలో, ఏమి విడిచిపెట్టాలో అవి మనం చేస్తే మనం ఇంకా ఆత్మీయతలో వెళ్తాం. మనం అనుకున్న కార్యాలు సాధిస్తాం. ఈ లోకంలో మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ, దైవికమైన ప్రేమను ధరించుకుంటే ఆటోమేటిక్గా ఆ మనస్సు, క్షమాపణ, దయ, జాలి, కరుణ అన్నీ వచ్చేస్తున్నాం. విసర్జించకుండా ఆ బూతులు, దోషణలు, కక్షలు, అసూయలు, ద్వేషాలు వీటిని విసర్జించేసేమంటున్నాడు. ఇదిగో వీటిని చంపేయంటున్నాడు. విగ్రహారాధనైన ధనాపేక్షలు, కాముతలు, జారపు, అపవిత్రత, కాముతలు ఏదైనా వీటిని చంపేయంటున్నాడు. ఏమి ధరించుకోవాలో మనం తెలుసుకున్నాం, ఏమి విసర్జించాలో మనం తెలుసుకున్నాం, ఏవి చంపాలో మనం తెలుసుకున్నాం. ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవి 3 విషయాలు మనం పాటించాలి. పాటించే వారిగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసింది మనం అందరూ ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Hallelujah.